భూమా నాగిరెడ్డి మృతిపై ప్రముఖులు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. నాగిరెడ్డి హఠాన్మరణం వార్త విని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. శాసనసభ స్పీకర్ కోడెల, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ప్రతిపక్ష నేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, ఎంపీ టీజీ వెంకటేష్, మంత్రులు యనమల, పరిటాల, ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ, కర్నూలు జిల్లా నేతలు సానుభూతి ప్రకటించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఎంపీ చిరంజీవి సంతాపం తెలిపారు. భూమా నాగిరెడ్డి మృతి గురించి తెలుసుకుని పలువురు నేతలు హుటాహుటిన నంద్యాల వెళ్లారు. భూమా భౌతికాయానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నివాళులర్పించారు. బలమైన నేతలను కోల్పోయామని అన్నారు. వారు మెరుగైన చికిత్సతో కోలుకుంటారని చెప్తే చాలా సంతోషపడ్డాం. చాలా దురదృష్టకరం. నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డి అనే శాసనసభ్యులుగా కాకుండా నంద్యాల ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తిగా, కర్నూలు జిల్లాలో ఒక పట్టునోటి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. వారి మరణం చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు. వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు శాసనసభలో నేను మొట్టమొదటి అడుగుపెట్టినప్పుడు నేను ఒక ప్రసంగం చేస్తే వారు ఆ రోజు పార్టీలో లేకుండా కూడా ఆ రోజు వైసీపీ పక్షానికి వచ్చి నన్ను అభినందించడం జరిగింది. నా తండ్రి బివి మోహన్ గారికి వారికి ఉన్నటువంటి అనుబంధం ఈరోజు చాలా బాధ ఇస్తుంది, చాలా బాధ కలుగుతుంది. నంద్యాల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉండే వ్యక్తి దురదృష్టం అనుకోకుండా చనిపోవడం చాలా బాధ. కండారా బాబు ఆయన తమ్ముడిని, ఆయన అన్నను కానీ ముగ్గురు నలుగురు నేను చూసే దౌర్భాగ్యం మాకు కలిగింది. చాలా బాధాకరమైన విషయం నేను అనుకుంటా ఉన్నాను. దానికి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంకి, వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.